నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగనున్నాయని చెప్పేసి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, చమురు ధరలు ఏవైతే ఉన్నాయో భారీగా పెరిగిపోయాయన్నమాట. ఇప్పటికే $100 చేరుకోవడం జరిగింది ఒక బ్యారెల్ ధర. ఈ నేపథ్యంలో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించిన ముందు జాగ్రత్త వ్యూహంలో భాగంగా ముడి చమురు ఉత్పత్తి మరియు శుద్ధి కార్యకలాపాలను తగ్గించాలని కువైట్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ చమురు ధరలు పెంచుతుందని చెప్పి ఆర్థికవేత్త అహ్మద్ ఆల్ సాదాన్ గారు తెలిపారు. చమురు మార్కెట్లో కువైట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఇది ప్రపంచ సరఫరాలో గణనీయమైన తగ్గుదలని చెప్పేసి ఆల్ సాదాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధంతో ఈ తగ్గింపు సమానంగా ఉందని, కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలపైన పదే దాడుల తర్వాత ఉత్పత్తి కోతకు దారి తీసిన అస్థిరతకు ఈ వివాదం దోహదపడుతుందని ఆయన అన్నారు. అయినప్పటికీ సరఫరా పూర్తిగా నిలిపివేయబడితే, యుద్ధం కొనసాగింపు పూర్తిగా మూసివేస్తేనే బ్యారెల్ చమురు ధర $150 చేరుతుందని చెప్పి ఆయన నమ్ముతూ ఉన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి పూర్తిగా ఆపివేస్తే చమురు ధర $150 చేరుకుంటుంది ఒక బ్యారెల్ అని చెప్పేసి ఆయన తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ దేశం ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని చెప్పేసి ఇరాన్ దేశం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పడం కంటే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం చాలా ముఖ్యమైనదని చెప్పేసి, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో చమురు ఎక్కువ భాగం ఈ ప్రపంచ జలమార్గం గుండా వెళుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఎత్తి చూపారు. క్షమాపణ అవసరమైనప్పటికీ నావిగేషన్ భద్రత, చమురు రవాణా మరియు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ద్వారా నిజమైన మంచి విశ్వాసాన్ని ప్రదర్శించవచ్చని చెప్పి ఆయన ఇరాన్కు తెలపడం జరిగింది. ఇరాన్ ఈ అవసరాలు తీర్చినట్లయితే ప్రశాంతవంతమైన మార్కెట్ల పైన మరింత గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని అయితే ఇరాన్ మూసివేయడం జరిగింది. దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అయితే పెరిగాయన్నమాట. మీరు క్షమాపణలు చెప్పకుండా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.